మంగళవారం రోజున గనక నాగబలి, ఆశ్లేష బలి, సర్పశాంతి చేసుకోగలిగితే వారికి తప్పకుండా సర్పదోష నివారణ కలిగి సలహాలు ఇస్తే కొందరికి అనుకున్న ఆ తేదీకి వారికి వివాహం జరిగింది. అలాగే గురూజీ, కొంతమంది అంటే వ్యూవర్స్ అడగటం జరిగింది, మనకి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి కూడా మీరు చెప్పారు. ఏ దోషాలు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఎలా పరిహారాలు అనేవి చేయించుకోవాలి లాంటివి కూడా అడగటం జరిగింది. ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. ఓం సాం శరవణ భవాయ నమః. ముఖ్యంగా కాల సర్ప దోషంతో కొందరు పుట్టిన వారు ఉంటారు. రాహు కేతువుల మధ్య వాళ్ళ జాతక చక్రంలో అన్ని గ్రహాలు బంధించబడటం జరుగుతుంది. ఇంకొందరికి కుజ దోషం అనేది ఉంటుంది, వివాహ యోగం ఆలస్యం అవుతుంది. ఇక ఆ సర్పదోషం తొలగడానికి రకరకాల పూజలు పునస్కారాలు, కాళహస్తికి వెళ్ళటం, ఆ రాహుకేతు పూజలు చేస్తుంటారు. ఇంకొందరు ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు పుట్టలో పాల్గొస్తుంటారు. రాబోయేది నాగపంచమి దగ్గరలోనే ఉంది. ఇలా అనేక రకాలుగా పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా కుక్కే సుబ్రహ్మణ్య మంగళూరుకు దగ్గరలో ఉంది. ఆ కుక్కే అనే చోట సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు. ఆ స్వామిని గనక వేడుకుంటే మంగళవారం రోజున గనక నాగబలి, ఆశ్లేష బలి, సర్పశాంతి చేసుకోగలిగితే వారికి తప్పకుండా సర్పదోష నివారణ కలిగి, నా అనుభవంలో నేను సలహాలు ఇస్తే కొందరికి అనుకున్న ఆ తేదీకి వారికి వివాహం జరిగింది. అవన్నీ మేము తిరగలేనివ్వండి, కుక్కే సుబ్రహ్మణ్యం వరకు వెళ్ళలేము, దానికి మీరే ఏదైనా ఒకటి యంత్రమో చిత్రమో రత్నమో ఇవ్వండి అంటుంటారు. వాళ్ళకి సంబంధించి పగడము, కుజ దోష నివారణకి ఇస్తుంటాను. ఆ 8 ఆకారములో గోమేధికము, వైడూర్యము 2 కలిపి ఇస్తుంటాను. ఇవి కాకుండా చిత్ర రూపంలో అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామిని దక్షిణ దిశగా పెట్టి ఆరాధించుకోండి. మంగళవారం రోజు 900 గ్రాముల కందులు నైవేద్యంగా సమర్పిస్తూ ఓం సాం శరవణ భవాయ నమః అని కోరుకుంటూ ఆయన ముందు ఆ నైవేద్యంగా చూపించిన వాటిని నానబెట్టి మరుసటి రోజు గోవులకు బెల్లం కలిపి తినిపించమని చెప్తుంటాను. ఆ ఫలితము అద్భుతంగా ఉంటుంది. ఎన్ని వారాలు గురూజీ అలా? ఆ విధంగా 18 వారాలు చేయాలి. 18 మంగళవారాలు. అది కాకుండా దక్షిణ దిశగా ఈయన ఉన్నప్పుడు ఎదురుగానే ముంగీసుతో ఉన్న కుబేరుడిని చిత్రం కూడా ఇస్తుంటాను. ఆ కుబేరుడి చేతిలో ఉన్న ముంగీసు కూడా ఆ సర్పదోషాన్ని ఖండించడం జరుగుతుంది. అటు ఇటు ఉత్తర దక్షిణ ధృవాల నుండి వచ్చే ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ కూడా, ఆ సర్ప తరంగాలు కూడా నెగటివ్ గా ఉన్నవి కాస్త పాజిటివ్ గా కత్తిరించబడి వారికి అందుతూ ఉండటంతో వాళ్ళకి మంచి సత్ఫలితాలు వస్తాయి. దుష్కర్మలు అనేవి తొలగిపోతాయి. ఆ సర్ప దోషాలు పోయి వారికి అన్నింటా విజయం కలగటము, వివాహం జరగటము, సంతాన యోగం కలగటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా 2 చిత్రాలని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ రత్నధారణ చేయించి కొందరికి సలహాలు ఇస్తూ ఉంటాను. ఆ స్వామి అనుగ్రహంతో ఆయన దగ్గర ఉన్న మయూరం నాగ శక్తిని తొక్కిపట్టి ఉంటుంది. వారిలో ఉన్న నాగ దోషాన్ని తొలగించడం కూడా జరుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షము, ఆ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి కటాక్షము అందరికీ కలగాలి. వారి ఇంట శుభకార్యములు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నాను. ఓం సాం శరవణ భవాయ నమః. ఓం కుక్కే సుబ్రహ్మణ్య స్వామియే నమః. శుభం.